ప్రజల్లోకి వెళ్ళిపోతుంది సార్. అంటే నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా ఊరేగొస్తుంది కదా. ఎస్ అందుకని ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా కూడా వాస్తవాలు మాట్లాడాలి, అసలు ఏం జరిగిందని తెలియాలనే ఉద్దేశంతోనే మనం ఇది పెట్టింది. ఇదేదో మన ప్రజా తీర్పు గురించి కాదు కానీ. వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఒక కథనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు 2024లో జరిగినటువంటి ఎన్నికలు మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నట్టు ఈవీఎంలు మోసం చేశాయి, కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మోసం చేసింది అనేటువంటి అంశాన్ని లేవనెత్తారు. ఏంటి నిజమేనా? అలాంటి పరిస్థితి ఉందంటారా? మీరు దీన్ని సమర్థిస్తారా ఈ అంశాన్ని? రాజు గారు, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు, యాజమాన్యానికి అందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారం అండి. బండారు రామ్మోహన్ గారు పెద్దలు, సీనియరు, నాకు బాగా అంటే చూసిన డిబేట్లలో బాగా అంటే ఒక పద్ధతిగా మాట్లాడతాను అనుకున్నా, కానీ దీంట్లో వచ్చేటప్పటికి కొంచెం తేడాగా మాకు కనిపిస్తుంది. విషయం ఏంటంటే, ఆయన చెప్పినట్టు, మీరు చెప్పినట్టు, నేను చెప్పినట్టు ఫస్ట్ లో జరిగి ఎలక్షన్ ఇప్పటికి 1.5 సంవత్సరం దాటిపోతుంది. ఇంతవరకు ఎందుకు ఊరుకున్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని ఒకటి అంటున్నారు. ఆ ఫస్ట్ లో జరగడానికి, ఇప్పుడు మాట్లాడడానికి, అప్పుడు మాట్లాడకుండా పోవడానికి మెయిన్ కారణం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అధికారంలో రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయక మునిపే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు కానీ, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శంకుస్థాపనలు చేసి ఓపెనింగ్లు చేసినటువంటి శిలాఫలకాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులను కానీ, సాక్షాత్తు తాడేపల్లిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కొలాప్స్ చేసినటువంటి సందర్భాలు కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇంత అడావిడి, ఇంత హంగామా, ఇంత దౌర్జన్యము, ఇంత కర్కోశకంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఏ ఒక్కరైనా బయటకు వచ్చి ఇది తప్పు అని మాట్లాడగలిగే సాహసం చేయగలుగుతారని ఎవరన్నా అనుకుంటారా? దీన్ని ఒక్కటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది అక్కడ మాకు మీడియాలో రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, మాకుండేది ఒకే ఒక మీడియా, సాక్షి మీడియా. మేము చెప్తాం, కానీ వాళ్ళకి అన్ని మీడియాలో వాళ్ళకున్నా కూడా మాకు ఏ మీడియా లేదు, మాకు మీడియానే లేదని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. సరే, అది పక్కన పెడితే ఈ రోజు మాట్లాడినటువంటి వ్యక్తులు, ప్రముఖంగా మాట్లాడిన వ్యక్తి పరకాల ప్రభాకర్ రావు గారు మాట్లాడడం జరిగింది. పరకాల ప్రభాకర్ రావు గారు ఎవరైనా ఫస్ట్ పీఆర్పీలో అధికార ప్రతినిధిగా పనిచేసినారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి 14 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారులుగా ఉన్నారు. ఆయన స్వయంగా సాక్షాత్తు కేంద్రంలో ఒక ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారి భర్త. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబం కానీ, వైఎస్ఆర్ కొడుకు వాళ్ళ నియోజకవర్గం కానీ వాళ్ళని అసలు కళ్ళెత్తి కూడా చూసి సందర్భం కూడా వీళ్ళు చూసిండదు, వాళ్ళు చూసిండ్రు అనుకుంటే ఎక్కడన్నా పేపర్లోనో, టీవీలోనో, మీటింగ్లోనో చూడాల్సిందే తప్ప వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వ్యక్తి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఈ రోజు లేదనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో అనేక ఎన్నికలు చూసినారు, ఆయన చూసినారు, నేను కూడా ఎంతో కొంత. నాకు 1983 రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఎన్నికలను చూస్తున్నా. అప్పుడు కూడా నేను ఏజెంట్ లేను, కానీ ఓటు వేయడానికి కూడా పోయిన సందర్భం ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక ఎన్నికలు చేయడం జరిగింది. నేను కూడా పోటీ చేసే వరకు రావడం జరిగింది. ఆ తర్వాత టికెట్ రాకపోవడమో, నిలిచిపోవడం జరిగితే ఎన్నికల గురించి నాకు బాగా తెలుసు. తెలిసిన తర్వాత నాకు తెలిసినంత వరకు 5 గంటలకు దాదాపు క్లోజ్ చేస్తారు. ఒకవేళ అక్కడ ఒకటి మార్కింగ్ వేసి పెట్టింటారు, మార్కింగ్ వైట్ ముగ్గులా